ఛాయలు ఉంది కదా సార్, ఛాయ్ అనుకుంటా సార్ నేను. దానికి మళ్ళీ ఇంకో పేపర్ అప్లికేషన్ పెట్టుకునే 2 అనేది దీంట్లో రాస్తాడు. 2 అనేది లేదు మీ దగ్గర, అది ఏడుంది అది సార్ అట్లా ఎంట్రీ చేస్తాను. डॉक्यूमेंट है आए बता श्रीनिवास यही लोकेशन मैं फेरिसर में पली बड़ी से लिया था पुलिस तभी है सर, चेक करके गए. చాలా దాటిందా సంవత్సరం దాటిందా పోలీసు అయిపోయింది ఎందుకంటే బయట పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఏంది మామూలు అంటే మేము ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు అంతకుముందు టీఎంపీ ఆర్ఎంపీ వాళ్ళకి ఇవ్వలేదు సార్, ఇష్యూ కాలేదు సార్. ట్రైనింగ్ ఇచ్చారు నల్గొండలో. ఏమి ఏమో నీకు తెలిసే నడుస్తుంది. అదే అప్పుడు వాటిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఎన్ని ఉన్నాయి? లోగడ వేరే వాళ్ళు బెడ్స్ ఎన్ని ఉన్నాయి? బెడ్స్ ఎన్ని పెట్టుకుంటారు ఫస్ట్ సార్? నేను లోగడ వేరే డాక్టర్స్ అది మెయింటైన్ చేస్తే నేను అది 2 years సార్. మరి ఎక్స్పీరియన్స్ 1 year కదా, ఓన్లీ చేయి పట్టుకోవాలా, ఫస్ట్ వాసన ఇచ్చేయాలా, ఇది చేస్తుంటే మన కొనమడు డాక్టర్ మరి అట్లా ఉండాలి. అంతేగాని మందులు ఇవ్వద్దు, వాళ్ళ మంది ఇయ్యడు. దెబ్బలు తాకిన వస్తారు ఫస్ట్ పట్టినట్టు టీటీ అనే వాళ్ళని అంటారు. దానికి ఆపరేషన్ పెట్టుకున్నాం. 1 year అవుతుంది సార్ పని. మరి అనుకో ఎందుకు పెట్టుకునే ఇంట్రెస్ట్ తీసేస్తుంది సార్. రాకేష్ ఉంది చాలా సార్ కూడా లాగే ఉంది. 1 year ముందు కూడా డాక్టర్ పెడతారు. డాక్టర్ ఎట్లా పెట్టుకుంటాం బోర్డు హాస్పిటల్ ఎట్లా పెట్టినాను? హాస్పిటల్ పేరు లైసెన్స్ లేదు, వెటర్నరీ ఎట్లా పెడతాను? సర్జికల్ బోర్డే ఉంది ఏకంగా. రికార్డ్ చేసి ఫోన్ పెట్టి ఎక్కడ నేనే ప్రోగ్రామ్ మండల హెడ్ క్వార్టర్లో కన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేయడం జరిగింది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగడం జరిగింది. ఇందులో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీసీపీ ఆఫీసర్ వరకు 125 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ప్రజలు మంచిగా కోఆపరేట్ చేశారు. కన్స్ట్రక్షన్లు ఇంకా ముందు కూడా చేస్తే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా అనుమానాస్పదమైన వాళ్ళు ఉంటే పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈరోజు మా కార్యన్ సర్చ్లో
చెక్ చేసిన సందర్భంలో డాక్యుమెంట్స్ కనెక్టివిటీ లేనటువంటివి 24 మోటార్ సైకిల్స్, ఒక కారు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్, తర్వాత 8 సిలిండర్లు, ఒక వ్యక్తి గుట్కా పాకెట్స్ అమ్ముతున్న సందర్భంలో, 2 బెల్ట్ షాప్స్ అమ్ముతున్న సందర్భంలో, తర్వాత 2 డాక్టర్స్ కూడా వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ అని పేరు చెప్పుకొని ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా కూడా హాస్పిటల్ నడుపుతున్నటువంటి వాళ్ళని 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరిపైన తగు సెక్షన్స్ ప్రకారం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలు కారణం